ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ పాఠశాల యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని ప్రారంభించడం 3 నెలల కాలంలోని విద్యార్థుల్లో మంచి మార్పును సాధించడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే ఇంకో 6 నెలల్లోనే మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీచర్లను విద్యార్థులను అభినందించారు. The most respected person who are close friends of their our Sanhita is ready. Well, our first period is from morning at 8 am. She is ready to deliver. Period is from 9:20 to 10 am. 5th, 6th and the 7th periods. Mother is here only, sir. I think she couldn't speak with you, but now she is eagerly. Konjarla School. I participated in mandalations. They are very tiny, but they. At your time. Sorry, thank you. Thank you. From here it will be visible. Be silent and look at it. Our favorite art MA crispy golden brown type. It said, "This is my mango. You cannot eat." And did you return from our village? Just this morning. How was Pongal? It was great fun. I really enjoyed every minute in that. Can you come here tomorrow? నువ్వు రేపు ఇక్కడికి వస్తావా? Can you help? ఏం మాట్లాడాలి? What do you? Repeat in English. నీ తెలుగులో చెప్పనా? వెన్నా వేరా? వెన్ ఎప్పుడు అంటే వెన్. నువ్వు నీ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? My name is Nandini. I am studying 7th class. Good morning everyone. My name is Sandhya. I am studying 7th class. Today we both have one conversation. We both are teachers. Tomorrow. Then you will have time, I suppose. I think not. Okay, see you. I can handle anything, anytime, any place. I am helpful with love in my heart and smile on my face. Sir, today you have visited our school. What is your opinion on our school and what message do you want to give us, sir? ఇది నేనైతే ఉత్తగా అయితే చెప్పలేదురా. రియలీ 9 monthsలో చాలా పనులు చేశాం, కానీ ఇటువంటి తృప్తి, ఇటువంటి గర్వం నేను ఎప్పుడు పడలేదురా. మీరు మాట్లాడింది చూస్తే ఇట్ ఈస్ ఎక్సలెంట్. మీ నుంచి ఇంకొక 100 మంది మీరు వెనకాల వస్తారని తెలుసు. నెక్స్ట్ టైం ఈ స్కూల్ నిండిపోతుందని కూడా నాకు నమ్మకం ఉందిరా. ఓకే, రైట్. ఇంకేమన్నామ్మా? రైట్. టీచర్గా అయితే ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా, ఇట్ ఈస్ ఎక్సలెంట్ వర్క్ యూర్ ఆల్ డూయింగ్. థ్యాంక్ యూ ఆల్. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్లు డిఓ గారు కూడా మొత్తం నాకు చెప్తుంటారు. డైలీ డూయింగ్ వెరీ వెల్. మీకు మీ సిబ్బంది కూడా ఎంత ఎక్కువగా మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలిసిపోతున్నాను. రైట్, థ్యాంక్స్. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటనేది అందరి ముందు పెట్టడం జరుగుతుంది. మేమంతా స్కూల్లో చదువుకున్నప్పుడు వివిధ రకాలుగా గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించడం, మనం కూడా స్కూల్లో చదివినప్పుడు గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అంటే ఎలా రాయాలి, ఏం రాయాలి, దిద్ది రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడినట్టు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళందరినీ గమనించండి. మేము మా జిల్లాలో ఒక ఆలోచన పెట్టింది, స్పోకెన్ ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టాలి. అంటే ఇంగ్లీష్ని ఎలా ఉపయోగించాలి, ఇంగ్లీష్ పైన భయం పోవాలి. మా పిల్లలందరూ అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనసులో ఉన్న అంశాలని మాట్లాడలేకపోవడం, ఉన్న క్షమతని చూపించుకోలేకపోవడం అనేది ఉండకూడదు. చాలా వరకు మేము చూసినప్పుడు పేరెంట్స్ అందరికీ తెలుసు, మనం కూడా చదువుకున్నాం. అంతా చదువుకొని సిటీకి బయలుదేరే టైంకి అక్కడ కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారు. వాట్ డూ యూ డూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏం చదివావు, ఎందుకు ఉద్యోగం అని అడిగారు. మనం ఇంగ్లీష్లో వెనకబడుతూ పోయినాం. ఇంగ్లీష్లో మాట్లాడితే చెప్పడానికి చాలా ఉండింది, క్షమత చాలా ఉండింది. ఆ సమయంలో మనకి ఇంగ్లీష్ రాదు కదా అని కొంచెం మొహమాటపడి మనం వెనుకపడ్డాం అని మనకు ఆలోచన ఉండింది. పిల్లలతో అలా అవ్వకూడదు. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడింది మీరు చూశారు. అందరూ 3 నెలల్లో ఇంత ప్రోగ్రెస్ చూపించారు. ఇంకో సంవత్సరం ఇస్తే ఎక్కడ పోతారని ఆలోచించండి. ఇలా ఖచ్చితంగా వచ్చి ఎస్ సార్, హౌ ఆర్ యూ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్, వీఆర్ సో అండ్ సో సార్, దిస్ ఇస్ మై మదర్, దిస్ ఇస్ మై ఫాదర్ అని మాట్లాడుతూ పోతారు. కేవలం 3 నెలలు ఇచ్చి చూడండి, వచ్చే సంవత్సరానికి మనం ఎక్కడ తీసుకెళ్తాం పిల్లలని చూడండి.
ఇప్పుడు పిల్లలందరూ ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. ఫర్ యువర్ టీచర్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఎంత ఆలోచన పెట్టి మీ టీచర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు నమ్మండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నాం అంటారా, మీరంతా మా పిల్లలరా. మేము డిఓ గారు 100 సార్లు మాట్లాడుకున్నప్పుడు మా జిల్లా పిల్లలంతా మా పిల్లలు. మీ అమ్మ నాన్న మీ గురించి ఎంత ఆలోచిస్తారు అంత మేము కూడా మీ గురించి ఆలోచిస్తాం. ఖచ్చితంగా మీరందరూ ఎందుకు చదువుకోవాలని ఒక అంశం మీ దగ్గర పెడతాను, ఆలోచించండి. వయసు తక్కువ కానీ ఆలోచించండి. చాలా రకాలుగా ప్రయత్నిస్తుందిరా ప్రభుత్వం అయినా, మీ అమ్మ నాన్న అయినా, అధికారులైనా మీకు అండగా ఉండాలి. మంచి స్కూళ్ళు కట్టాలి, మంచి రోడ్లు కట్టాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం అందించాలి, బిజినెస్ వాళ్ళకి బిజినెస్ సౌకర్యాలు అందించాలి. కానీ మేము ఎన్ని పనులు చేసినా మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ మేము చేసేది మీకు విద్య అందించడం రా. అదొక్కటి మా బాధ్యత. మిగతావన్నీ నడుస్తూ పోతాయి. అర్థమైంది కదా? మంచి స్కూల్ పెట్టి మంచి టీచర్లు వచ్చి మీకు మంచి విద్య అందిస్తే మీ బలం పైన మీరు ఎదుగుతారు. మా అవసరం మీకు ఉండకూడదు. అర్థమవుతుందా? వయసు తక్కువ ఉంది కానీ మనసులో పెట్టండి. ఎవరిని మనం హెల్ప్ అడగకూడదు, అడిగే పరిస్థితి ఉండకూడదు. అంటే చేస్తేనే, ఇక్కడ వెళ్తేనే, వీళ్ళని అడిగితేనే, నన్ను ఎవరో హెల్ప్ చేస్తేనే నేను ముందుకు వెళ్తానని అవసరం వస్తే చేద్దాం. కానీ సొంత బలం పైన, సొంత కాళ్ళపైన నేను నిలబడతాను. నా కుటుంబాన్ని ఆదుకుంటాను, నా ఊరిని ఆదుకుంటాను, నా జిల్లాను ఆదుకుంటాను, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ఆదుకుంటాననే ధైర్యం మనందరిలో రావాలి. ఎందుకు ఈ మాట అంటున్నాం? మీకు ఎంత ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఈ విద్య ఒకటి మీరు అందుకుంటే ఇది ఒకే మీకు కావాల్సిన ఆయుధం. ఒకే మీకు కావాల్సిన ఆయుధం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మమ్మీ డాడీతో కూర్చొని మాట్లాడండి, అడగండి, మమ్మీ మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? 10th, 11th, 12th. మీరంతా డిగ్రీలు తీసి పోస్ట్ గ్రాడ్యుయేట్లు తీసేవాళ్ళు మీరంతా. మరి మమ్మీలో క్షమత లేదా? డాడీలో క్షమత లేదా? డాడీకి ఇంటెలిజెన్స్ ఉండక, డాడీకి నిపుణులు లేకనా? డాడీ ఎందుకు చదవలేకపోయారా? మమ్మీ చదవలేకపోయారా? అంటే వాళ్ళ ఎబిలిటీ లేదా? ఉంది కదరా. మమ్మీ నాన్న చాలా ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఎందుకు వెనుకబడ్డారు? అవకాశం లేక. మమ్మీకి అయితే కొన్నిసార్లు ప్రెషర్లు వచ్చి నీకు అయిపోయింది వయసు, నువ్వు ఇంకా ఆపే, నువ్వు పెళ్లి చేసుకో, నీకు సమయం అయింది అంటారు. డాడీకి అయితే ఎందుకు రావని కష్టాలు, కుటుంబం కష్టంలో ఉంది కదా, నువ్వు కొంచెం ఆదుకో, ఇక్కడ ఉద్యోగం తీసుకొని ఉండిపో, స్కూల్ మానేసుకుందాం అని మమ్మీ డాడీకి చెప్పారు. మీ మమ్మీ డాడీ మీ పైన ఎంత ప్రేమతో మిమ్మల్ని రోజు స్కూల్ పంపిస్తున్నారా? మా పిల్లలకైతే ఖచ్చితంగా అవకాశాలు దొరకాలి. మాతో తప్పులు అయి ఉండొచ్చు కానీ మీతో అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు నాణ్యమైన ఉద్యోగాలకు వెళ్ళాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. ఒక 100 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఉద్యోగం కోసం బెతిమలాడే పరిస్థితి రాకూడదని మమ్మీ డాడీ పెద్ద ఆలోచన పెట్టారు. నమ్ముతున్నారా? మమ్మీ డాడీతో మాట్లాడతారు ఇంటికి వెళ్ళి. మరి ఎందుకు మమ్మీ? వాళ్ళ స్టోరీ కనుక్కున్నారు ఎప్పుడైనా? అడిగారా? ఎవరైనా మీ మమ్మీ డాడీ స్టోరీ చెప్తారా? ఏమైంది సార్? మమ్మీతో మాట్లాడాను, మమ్మీ ఇలా అన్నారు, లేదురా నాకు 15 అవ్వగానే నా అమ్మమ్మ వచ్చారు, కూర్చొని చెప్పారు, నీకు చాలా ఇంకా సరిపోయింది, అమ్మాయిలకి ఎందుకు చదువు, నీవు ఉద్యోగం తీస్తావు, మంచి పెళ్లి చేసుకో, ఈ సంబంధం వచ్చింది కదా అని చెప్పిన స్టోరీలు ఎవరైనా విన్నారా? అడుగుతారా ఇంటికి వెళ్ళి మమ్మీని? మమ్మీ కష్టాలు అర్థం చేసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది మనకు ఎంత మంచి అవకాశం అందిస్తున్నారు మన పేరెంట్స్ అని. కనుక్కుంటారా? ప్రామిస్ చేస్తారా? అందరూ మమ్మీ డాడీ స్టోరీ కనుక్కొని ఎంత అదృష్టవంతులు మనం అందరని తెలుసుకుంటారా? చేస్తారా? మీరు కూడా డాడీతో అదే చేస్తారా? ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం, మంచి చదువు, మంచి టీచర్లు, మంచి అధికారులు ఉన్నప్పుడు మనం వెనకపడాలా? అవకాశాలు జీవితంలో మళ్ళీ రావని మనకు కూడా తెలుసు కదా. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ టైంకి మనం తీసుకొని ముందుకు వెళ్తే ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి ఆ మాట ఇస్తారా మీరంతా? ప్రామిస్ సార్, మేము చదువును వదులుకోము, ఏం కష్టం వచ్చినా, ఇంట్లో ఏం కష్టం వచ్చినా కానీ చదువునైతే వదులుకోము. ప్రామిస్ సార్, మేమంతా సక్సెస్ఫుల్గా మేము పెద్ద పోస్టులకి వెళ్తాం సార్, పెద్ద ఆశలు పెట్టుకుంటామని ప్రామిస్ ఇస్తారా? విల్ యూ ప్రామిస్ మీ ఆల్ ఆఫ్ యూ? మీరు డిఓ గారి పేరు ఆల్రెడీ సగం మర్చిపోయారు. మీరు ఇంకొక 5 రోజుల్లో నా పేరు కూడా మర్చిపోతారు, కానీ చెప్పిన మాటలు అయితే గుర్తుపెట్టుకుంటారు కదరా? విల్ యూ ఎవర్ ఫర్గెట్? సరే, ఎవరో ఒక సార్ గారు వచ్చారు, చెప్పారు, ఆ సార్ గారికి మాట ఇచ్చాం, అందుకే చదువుతాం అనేది. రెండో రిక్వెస్ట్ మీ అందరి నుంచి, పెద్ద ఆశలు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆ ఆశ ఏంటనేది గమనించండి. మమ్మీ డాడీ కష్టాలు పడ్డారు, మనం ఆ కష్టాల నుంచి కొంచెం బయటపడుతున్నామని నమ్మాం. ఓకే, నెక్స్ట్ మీరు ఏమవుతారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నువ్వేమవుతావు పాప? ఏంటి? నువ్వే ఫస్ట్లో చెప్పారు. ఏమవుదాం? కూర్చొని చెప్పు. ఏమవుదాం అనుకుంటున్నావు? టీచర్. వెరీ గుడ్ రా, ఎక్సలెంట్ జాబ్, బెస్ట్ జాబ్ అది వరల్డ్లో. నువ్వేమవుతావు? పోలీస్. నువ్వు ఓకే. నువ్వు ముందు బ్యాంకరా? బ్యాంక్ కోచ్. ఓకే. నువ్వురా? టీచర్. ఇంకా
చాలా బాగా పనిచేస్తున్నారు కాబట్టి మేమంతా మిమ్మల్ని మొత్తం తీసుకుంటున్నాం. ఇంకా మీరు, నువ్వు ఒకటి చెప్పరా వెనకాల, ఎవరైనా ఒకటి చెప్పండి. మీరేమవుతారు అనుకుంటున్నారు? పోలీసు. ఇప్పుడు ఇవన్నీ మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చదవాలి. ఫస్ట్ మీ నుంచి కావాల్సింది ఇంటికి వెళ్ళంగానే ఒక చిన్న పుస్తకం పెట్టండి. చేస్తారా? దాంట్లో నేను ఇది అవుతానని ఈరోజు రాసుకోండి. మీరు 4th క్లాస్ ఉండండి, 5th క్లాస్ ఉండండి, ఏమున్నా కానీ ఇది ఐ విల్ బికమ్, ఇంగ్లీష్లో ఐ విల్ బికమ్ సో అండ్ సో అని రాయండి. ఓకే, రోజు పొద్దున మేలుకోగానే బ్రష్ చేయంగానే మళ్ళీ ఒక్కసారి కింద దిద్దండి. రోజు ఒక్కసారి దిద్దుతూ పోండి. ఓకే, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు దిద్దుతారా? 365 days. 10 సంవత్సరాలు ఎన్నిసార్లు దిద్దుతారు? 3000 పైన సార్లు దిద్దుతారు. రోజు నేను ఏమవుతాననే ఆశను రాసుకుంటూ పోండి. సరేనా? చేస్తారా? మర్చిపోకండి. కొన్నిసార్లు కష్టాలు వచ్చినా, కొన్నిసార్లు అమ్మ నాన్న అరిచినా, ఏంటి నువ్వు చేయట్లేదైనా, కొన్నిసార్లు పక్కన వాళ్ళు వచ్చి నీతో ఎందుకు అవుతున్నారా చిన్నోరు, నీది ఎందుకు చేస్తామని చెప్పినా కానీ మీరైతే రాస్తూ పోండి. చేస్తారా? ఇప్పుడు ఒక పెద్ద ఆశ, ఒక పెద్ద ఆలోచన పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంట్రా? ఆశ పెట్టతో, ఆలోచన పెట్టతో రీచ్ అయిపోతామరా? ఆటోమేటిక్ అయిపోతాయా లైఫ్లో? అంత లక్కేనా? ఇలా నేను నడుస్తుంటే నాకు లక్ అయితే నేను ఆ జాబ్కి వెళ్ళిపోతానని వస్తుందా? నెక్స్ట్ ఏంటి? శ్రమ, కష్టం పడాల్సిందే. శ్రమ పడకుండా జీవితంలో ఏమి రాదురా. ఇది 2వ పాయింట్. అర్థమైందా? పెద్ద ఆశ పెట్టాలి, కానీ ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కాలంటే మెట్టు ఎలా పోవాలో అలాగే పెద్ద ఆశ పెడితే కూడా మెట్టు ఎక్కుతూ పోవాలి. చేస్తారా? శ్రమ పడాలి, హార్డ్ వర్క్ ఉండాలి. రోజు శ్రమ పడితేనే ఫలితాలు వస్తాయి. కరెక్ట్ ఎగ్జామ్ 5 రోజుల ముందు కూర్చొని చదువుతానంటే రావు. ఈరోజు ఏం చేశారు? ఫస్ట్ మీరు ఇంగ్లీష్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మాట్లాడగలిగారా? కష్టపడ్డారు. ఐ క్యాన్, వీ క్యాన్ చెప్తూ పోయారు, ఐ యామ్ అని చెప్తూ పోయారు. మెల్లమెల్లగా ఒక 10 days తర్వాత, 15 days తర్వాత ప్రయత్నిస్తూ పోగానే కొంచెం వచ్చింది. 1 month తర్వాత కొంచెం వచ్చింది. 3 monthsలో ఎంత దూరం వచ్చారు? ఇంకొక 3 months, 1 yearలో మొత్తం ముందుకు వెళ్ళిపోతారు. కానీ డైలీ వర్క్ చేస్తున్నారు లేదా గమనిస్తున్నారు? ఒక్కరోజు కూర్చొని నేను 10 గంటలు చదివా, మళ్ళీ వారం ముట్టలేదు, అప్పుడు ప్రోగ్రెస్ వస్తుందారా? ఇది 2వ పాయింట్. రోజు ఒక అరగంట, గంట పని చేయండి. సరేనా? ఎవ్రీ డే 1 hour ఈజ్ ఇంపార్టెంట్. మీరు అంతా కలిపి ఒకేసారి చేస్తారంటే నడవదు. లైఫ్లో కూడా ఇది మంచి లెసన్. సరేనా? డైలీ కొంచెం చేయాలి. ఫుడ్ తిన్నట్రా? రోజు 3 పూటలు తింటారు కదా? ఒకే రోజు నేను 6 పూటలు తినేస్తాను, రేపు తిననంటే ఆకలి ఉంటుందా? ఎప్పుడు ఏ టైంకి ఇవ్వాలి అదే టైంకి ఇవ్వాలి కదా. చదువు కూడా అలాగే కొంచెం రోజు చేసుకుంటూ పోతే నిజంగా బలపడి ఉంటారు. కానీ శ్రమ చేయాలి. ఎక్కడికైనా రీచ్ అవ్వాలంటే శ్రమ పడాలనేది గుర్తుపెట్టుకోండి. 3వది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీ టీచర్లు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అసలు మన సిలబస్లో లేని ప్రోగ్రామ్ అని అందరికి తెలుసా? స్పెషల్గా మీ టీచర్లు వచ్చి సార్ మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి సార్ అని పెట్టిన ప్రోగ్రామ్ ఇది. వాస్తవంగా వాళ్ళు ఉన్న 100% ఎఫర్ట్కి 120% ఎఫర్ట్ పెట్టే పని వస్తుంది. ఎందుకు? సిలబస్లో లేనిది ఒకటి అప్పగిచ్చారు. అర్థమైంది కదా? అయినా కానీ గంట తీసుకొని మా పిల్లల కోసం పని చేస్తారని మీ టీచర్లు చేస్తున్నారా లేదా? ఇప్పుడు అలాగే మీరు కూడా ఆలోచన పెడతారనే మాట ఇస్తారా? ఏంటి నేను అడిగేది? మనం ఒకటి ఎదిగితే సరిపోదురా. నువ్వు బాగా చదువుకున్నావు, 10 సంవత్సరాలు గడిచాయి, మంచి పరీక్ష తీసావు, ఉద్యోగంకి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ ఊరిని వదిలి, నేను అమెరికాకి పరిగెత్తా, నేను హైదరాబాద్ పరిగెత్తా, ఇంకా నా ఊరిని నేను చూసుకోను, నా కుటుంబాన్ని నేను చూసుకోను, నేను వదిలేస్తానని అనుకొని వెళ్ళిపోయారు అనుకోండి. ఏమన్నా బాగుపడారా? ఏం ఉపయోగం రా? అలాంటి సక్సెస్ కూడా ఏం ఉపయోగం చెప్పండి? మిగతా వాళ్ళకి ఉపయోగంగా లేని సక్సెస్, ఎవరిని ఆదుకోలేని పని ఎందుకురా? మనకి ఏం చేస్తాం? ఎంత డబ్బులు సంపాదిస్తారు చెప్పండి ఏ పొజిషన్కి వెళ్ళినా కానీ. నిజంగా ఒక 10 మందికి హెల్ప్ చేస్తే ఎంత సంతోషం. ఇప్పుడు మీ టీచర్లు మీకోసం చేయట్లేదా? మీ ఫ్రెండ్స్ మీకోసం చేయట్లేదా? అలాగే మీరు కూడా చేస్తారనే మాట ఇస్తారా? మీరు ఒకటే కాదు, నేను ఒక 10 మందికి నేను టీచర్ లాగా అవుతాను సార్, అందరూ అన్నారు కదరా, చాలా సంతోషంగా విన్నాం, మేము కూడా టీచర్లు అవుతాం సార్ అని. 10 మందికి మీరు టీచర్ లాగా, అన్నలాగా, అక్కల్లాగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు వచ్చేలాగా ప్రయత్నిస్తారా? ప్రామిసా? అన్ని ప్రామిస్లు చేస్తున్నారా? మర్చిపోకూడదు మళ్ళీ. ప్రామిసా? ఇప్పుడు మనం అంతా ఏం చేయాలంటే రోజు క్లాసులు పెట్టుకొని ఇంగ్లీష్ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా ఇంగ్లీష్లో స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఫస్ట్లో మీకు ఇంగ్లీష్ రాదు, తప్పులు అవుతాయి, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి సంతకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అమ్మమ్మతో. ఐ వెంట్ ఫేర్, ఐ సా దిస్. ఓకేరా, పర్ఫెక్ట్గా మాట్లాడే అవసరం లేదు, ముక్కలు మాట్లాడినా భయపడకూడదు, మొహమాటం ఉండకూడదు. ఓకే, మొహమాటం లేనప్పుడే నేర్చుకోవడం మొదలు పెడతారు. ఎవరు కానీ ఫస్ట్ టైంలో నాకు అంత వచ్చనేది చెప్పినా అబద్ధం. అని ఎవరికైనా వస్తుందా? పరిగెత్తాలన్నా ఏం చేయాలన్నా మెల్లమెల్లగా మెట్లు వేసుకుంటేనే కదా వెళ్ళేది. ఉంది కరెక్టే కదా? ఇంగ్లీష్లో మొహమాట పడకుండా మేము మా డైలీ లైఫ్లో కూడా ఇంగ్లీష్ యూజ్ చేస్తామని ఫస్ట్ ప్రామిస్ మీద చేయాల్సింది. 2వది, తప్పులైనప్పుడు నవ్విన వాళ్ళకి ఏం చెప్తాం? నీకు వచ్చారా ఇంగ్లీష్ అని అడుగుతాం ఫస్ట్. అర్థమైందా? నవ్వితే నవ్వనియండి, కానీ మనం ప్రయత్నం చేయాలి.
మామూలుగా లైఫ్లో మనం ఏమన్నా కొత్తగా చేసినప్పుడు మన పైన నవ్వేవాళ్ళు ఎతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటామా? మన సక్సెస్ మనం వెంట పడతాం కదా. సో ఎవరేం నవ్వినా ఎవరేం ఎగతాలు చేసినా నేనైతే ఇంగ్లీష్లో ట్రై చేస్తుంటాను, మాట్లాడుతుంటాను. నాకు ఒక 6 నెలల తర్వాత అద్భుతంగా మాట్లాడతానని నమ్మకం పెట్టాలి. చేస్తారా? మూడోది, టీచర్ గారు చెప్పేది ఒక గంట క్లాస్లో ఉంటుందిరా. మీ అమ్మ నాన్న నుంచి ఒక ప్రామిస్ తీసుకోవాలి. మీరంతా ఇంట్లో ఒక జాగాన్ని పెట్టుకుంటూ, రూమ్ ఉంటే రూము, లేకపోతే ఒక మూలలో చిన్న టేబుల్ పెట్టుకుంటూ, లేకపోతే చిన్న మ్యాట్ పెట్టుకుంటూ ఒక 3-4 ఇంగ్లీష్ బుక్లు పెట్టుకుంటారు అక్కడ. చేస్తారా? బుక్లు మీకు లైబ్రరీలో లేకపోతే లైబ్రరీలో అందిస్తాం. ఇంగ్లీష్ బుక్, మంచి చిత్రాలు ఉన్న బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి రోజు 1/2 అవర్ రీడింగ్ చేస్తారు మీరు ఇంగ్లీష్. ప్రామిస్? రోజు 1/2 అవర్ రీడింగ్ చేస్తారు. మీ అమ్మ నాన్న కూడా మీరు ఇది చెప్పి ఇంట్లో ఆ వ్యవస్థ ఉండేలాగా మీరు మేనేజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను కరెక్ట్గా మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ స్పీచ్ నేను ఇంగ్లీష్లోనే ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, మీ అమ్మ నాన్న కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మాతో. ప్రామిసా? చేస్తారా? ఓకేరా. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, చాలా గర్వపడుతున్నాను జిల్లా కలెక్టర్గా మా పిల్లలు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత అద్భుతంగా మీరు చేస్తున్నారని. మీ తరఫున మీ టీచర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, మీ హెచ్ఎం గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.